అందరికీ నమస్తే అండి. ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇది చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అయితే అప్పటికి ఇప్పటికి ఒక ప్రధానమైన తేడా ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు మీద బహిరంగంగానే ర్యాంకులు చెప్తున్నారు. దీనివలన ఎమ్మెల్యేలు నొచ్చుకుంటున్నారు, కార్యకర్తల్లో ఎమ్మెల్యేలు చులకనవుతున్నారు. అండ్ ఆ నియోజకవర్గంలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అండ్ కొన్ని మీడియాలకు కూడా ఎమ్మెల్యేలు టార్గెట్ అవుతున్నారు. సో దీనివలన పార్టీకి, ప్రభుత్వానికి కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు గారు ఉద్దేశం వేరు, దాన్ని ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకుంటున్న ఉద్దేశం వేరుగా ఉంటుందన్నమాట. సో దీనివలన పార్టీలో ఒక రకమైన గందరగోళం నెలకొంటుంది. సో దీనికి సంబంధించి ఒక సున్నితమైన అంశాన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. అండ్ కంటెంట్ నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి. నిన్నగాక మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలో పర్యటించారు. అక్కడ వెలుగొండ నిర్వాసితులతో మీటింగ్ పెట్టి వాళ్ళకి 2700 మందికి 300 కోట్లు ప్యాకేజీ నిధులు రిలీజ్ చేశారు. అవి నిన్న వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక్కడ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి నాయకుల పనితీరు బాగోలేదు, కొంతమందికి అవకాశాలు ఇచ్చినా సరే వాడుకోలేదు, ఉపయోగించుకోలేదు, కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా అక్కడ ఇన్ఛార్జ్ పనితీరును అండ్ మార్కాపురం ఎమ్మెల్యే గారి పనితీరును ప్రస్తావించారు. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ సంజీవని ప్రాజెక్టుకి సంబంధించి పిహెచ్సిని సందర్శించి ఆ సంజీవని ప్రాజెక్టు మీద మీటింగ్ పెట్టి ఆ తర్వాత కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. ఆ కార్యకర్తల మీటింగ్లో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారి ర్యాంకు బహిరంగంగా చెప్పారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమిలో. అందులో వైసీపీ వాళ్ళు 11 మంది, కూటమి వాళ్ళు 164, మొత్తం 175 మంది. సో ఈ ఎమ్మెల్యేలో గిద్దలూరు ఎమ్మెల్యే గారి ర్యాంకు 133. అంటే చాలా హీనం, చాలా తక్కువ ర్యాంకు. అది బహిరంగంగానే ఓపెన్గానే చెప్పారు. ఎమ్మెల్యే గారి పెర్ఫార్మెన్స్ బాగులేదు, ఆయనకు మార్కులు లేవు, ఆయనకు ర్యాంకు చాలా తక్కువ ర్యాంక్ ఉంది, ఆయన పనితీరు బాగా మార్చుకోవాలని బహిరంగంగా చెప్పారు. అండ్ అంతకుముందు గత నెలలో ఒకసారి నరసనపేట నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎమ్మెల్యే రమణమూర్తి గారి ర్యాంకు 107, 108 పబ్లిక్గానే చెప్పారు. అండ్ మరో సందర్భంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఒకసారి అండ్ కావలి నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేల పనితీరు మీద, వాళ్ళ ర్యాంకుల మీద బహిరంగంగా చెప్పారు. ఇది చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి? పబ్లిక్గా ఓపెన్గా ఎమ్మెల్యేల ర్యాంకులు చెప్పడం వలన ఎమ్మెల్యేలు ఏమైనా పనితీరు మార్చుకుంటారు కదా. సో ఎప్పుడైతే ఓపెన్గా చెప్తారో వాళ్ళకి సరైన మార్కులు రాలేదు, సరైన ర్యాంకు రాలేదు అని ప్రజలకు అంటే కార్యకర్తలకు చెప్పారంటే ప్రజలకు చెప్పినట్టేగా, మీడియాకి చెప్పినట్టేగా. ఎప్పుడైతే బహిరంగంగా చెప్పారో అప్పుడు ఎమ్మెల్యేలు భయపడతారు, వాళ్ళ పనితీరు మార్చుకుంటారు, లోపాలు సరిదిద్దుకుంటారు. సో దాంతో 6 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత ఇంప్రూవ్ అవుతారు. అమ్మో, సీఎం గారు బహిరంగంగా ర్యాంకులు చెప్పేస్తున్నారు, నన్ను బలహీనం చేసేస్తున్నారు, నన్ను చులకన చేసేస్తున్నారు, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే నేను ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఎమ్మెల్యేలో ఒక రకమైన కసి పెరుగుద్ది, పనితీరు మారుతుంది అనేది చంద్రబాబు గారి ఆలోచన. సో ఆయన ఆలోచన వరకు కరెక్టే, ఇది ఒక రకంగా కరెక్టే. ఎమ్మెల్యేల పనితీరు మార్చాలంటే వాళ్ళని ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, పబ్లిక్గా వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ర్యాంక్ అనేది చెప్పేయడంలో తప్పు లేదు. అయితే ఎమ్మెల్యేలు సాధారణంగా పొలిటీషియన్స్ కదా, ఆ నియోజకవర్గంలో కాస్త హుందాతనము, ఆ దర్పము అదంతా ఉంటుంది కదా, నియోజకవర్గాన్ని శాసించే స్థాయిలో ఉంటారు కదా. ఇలా ర్యాంకులు ఇవ్వడాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు. నలుగురిలో చంద్రబాబు సీఎం గారు నన్ను చులకన చేశారే అని ఫీల్ అవుతున్నారు. ఇది క్యాడర్, పార్టీలోనే పరస్పర అనుకూల వ్యతిరేక వర్గాలు ఉంటాయి, వాళ్ళకి ఒక రకమైన ఆయుధంగా మారుతుంది. అరే, ఎమ్మెల్యే పనితీరు బాగాలేదురా, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వర్రా అని చెప్పి కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటారు. అండ్ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకి ఇది ఆయుధంగా మారుతుంది. ఇదిగో ఎమ్మెల్యే గారి పనితీరు బాగాలేదు కదా, మేము ముందు నుంచే చెప్తూనే ఉన్నాం కదా, ఈ నియోజకవర్గంలో అవినీతి జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, వాళ్ళ పార్టీ సర్వేలోనే ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని రిపోర్ట్ వచ్చింది, వాళ్ళ సీఎం గారే చెప్పారు 133 ర్యాంక్ అని చర్చ. సో అది ప్రమాదం. ఒక రకంగా వాళ్ళ పనితీరు మార్చుకోవడానికి అవకాశం, మరో రకంగా వాళ్ళను చులకన చేయడానికి, వాళ్ళను బలహీనపరచడానికి ప్రమాదం. 2 అంశాలు ఉన్నాయన్నమాట. అయితే దీనికి కంక్లూజన్ ఏంటంటే, నేను సపోర్ట్ చేశాను. నా కామెంట్ ఏంటంటే, సీఎం గారు చేస్తున్నది మంచిదే. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఇంక 3 ఏళ్ళు టైం ఉంది, ఇప్పుడు 2 సంవత్సరాలే అయింది.
ఇంకొక 6 నెలల తర్వాత 9 నెలల తర్వాత 12 నెలల తర్వాత సీఎం గారు మళ్ళీ ఇప్పుడు 133 ర్యాంక్ వచ్చిన ఎమ్మెల్యేకి నెక్స్ట్ టైం 70 రావచ్చు, 60 రావచ్చు, పనితీరు మెరుగుపరుచుకుంటే. అప్పుడు ఇప్పుడు పోయిన పరువు అప్పుడు తిరిగి రావచ్చు, ఇప్పుడు పోయిన బలం అప్పుడు తిరిగి పొందొచ్చు, ఇప్పుడు వచ్చిన చులకన అప్పుడు పోవచ్చు, ఎన్నికల టైంకి పాజిటివ్గా మారచ్చు. సో సీఎం గారి ప్లాన్ అదే. ఇంకా టైం ఉంది కదా. అదే ఎన్నికలకు 6 నెలలు ఉన్నప్పుడో, ఎన్నికలకు 3 నెలలు ఉన్నప్పుడో, ఎన్నికలకు సంవత్సరం ఉన్నప్పుడో ఇలా ర్యాంకులు ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి ఎన్నికల ముందు రాజకీయంగా చాలా ఇబ్బంది అవుద్ది. కానీ ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి తమను తాను మార్చుకోవడానికి మంచి అవకాశం. ఒక ఉదాహరణ చెప్తా. పాతపట్నం నియోజకవర్గం ఒక 2 నెలల కిందట శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలందరితో కూడా సీఎం గారు భేటీ అయినప్పుడు పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రిపోర్ట్ ఆయనకి ఇచ్చారు. ఇచ్చి ఆయనకు 90స్లో ఉంది సంథింగ్, ఆయన ర్యాంకు 94 అలా ఉందన్నమాట. సో ఆయన అదేంటి సార్ నేను అంతా బాగానే చేస్తున్నాను, సోషల్ మీడియా బాగానే ఉంది, క్యాడర్తో అందరితో అందుబాటులో ఉంటున్నాను, అండ్ అన్ని కమ్యూనిటీలతో లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నాను, ప్రెస్ మీట్లు పెడుతున్నాను, అన్నీ బాగానే ఉంది, నెగిటివ్ ర్యాంక్ ఎందుకు వచ్చిందని అడిగారు. పార్టీ పెద్దలు అడిగితే చెప్పారు, కొన్ని సూచనలు ఇచ్చారు. దాంతో ఆయన పందా మార్చుకున్నారు. ఒక 2 నెలల నుంచి కూడా ఆయన పనితీరు చాలా వరకు మారింది. గతంలో కంటే ఇప్పుడు కార్యకర్తలతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు, అండ్ పబ్లిక్లో పనితీరు బాగుంటుంది, అండ్ పార్టీ పరమైన ప్రభుత్వపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. తన మీద వచ్చిన ఆరోపణలను అన్నీ కూడా పక్కన పెట్టేశారు. తన మీద గతంలో ఇసుకలో ఈ ఆరోపణ వచ్చేది, ఇప్పుడు ఇసుక మొత్తం వదిలేశారు, అసలు క్యాడర్ను కూడా టచ్ అయినవట్ల వదిలేశారనమాట. అండ్ తన మీద ఏ ఏ విషయాల్లో ఆరోపణలు వచ్చాయో వాటన్నింటిలో ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు, తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డారు. దీంతో ఈ 2 నెలల్లో అతని మీద అక్కడ లోకల్లో మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఒక వారం రోజుల కిందట అనుకుంటా ఆ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఆ జిల్లాలో ఒక రకంగా ఉత్తరాంధ్రలోనే ఆ మీటింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. వేలాది మంది క్యాడర్ వచ్చారు, సక్సెస్ అయింది. సో ఇలా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆయన పనితీరులో మార్పు వచ్చింది, ఇదంతా జరిగింది కాబట్టి. అంటే ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం వలన వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా పాజిటివ్గా తీర్చుకుంటే వాళ్ళను వాళ్ళు మార్చుకోవడానికి, సంస్కరించుకోవడానికి అది ఒక ఉపయోగపడుతుంది. అలా కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది అలిగి అరే మమ్మల్ని పరువు తీశారు, మాకు బలహీనం ఏర్పరిచారు, అది ఇదని ఉంటున్నారనమాట. సో ఈ మధ్య జరిగిన మీటింగుల్లో తరచూ ఇది బాగా కనిపిస్తుంది. సో ఇది ఎమ్మెల్యేలు పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా అనేది ఎవరిష్టం వాళ్ళదే. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూపల్లెం యాడ్. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, అలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక 25 రకాల లడ్డూలు వీళ్ళు తయారు చేస్తారు. దీనిలో ఎక్కడ కూడా షుగర్ ఉండదు. అంటే షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. మధుమేహం, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. అండ్ అన్ని వయసుల వారికి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆర్గానిక్తో వీళ్ళు తయారు చేస్తారు. ఆర్గానిక్ వీళ్ళ దగ్గర లడ్డూలతో పాటు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పౌడర్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్ పౌడర్ కావచ్చు, ఏబీసీ పౌడర్ కావచ్చు, మునగాకు పొడి, జామాకు పొడి, ఇటువంటి పౌడర్స్ ఉంటాయి. అండ్ హెల్దీ స్నాక్స్ కూడా ఉంటాయి మిలెట్స్తో చేసినవి. సో మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి, లేదా laddoopallam.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.